నగరంలోని భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని దుప్పట్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడిన ముఖ్యాంశాలు డిసెంబర్ 25వ తేదీన భారత మాజీ ప్రధానమంత్రి భారత రత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో పాటు దేశంలోని అనేక విద్యా సంస్థల తరపున వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తి బాటలో నీతివంతమైన, అవినీతి రహిత, సమర్థవంతమైన, ఆదర్శవంతమైన పాలనను నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తుంది. వాజ్పేయి హయాంలో ఎన్నో సంస్మరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలతో భారత్ అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. నమస్కారం. డిసెంబర్ 25వ తేదీ మన ప్రియతమ నాయకులు, అజాత శత్రువు, భారత మాజీ ప్రధానమంత్రి, భారత రత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినోత్సవాలను ఈరోజు భారత ప్రభుత్వం తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, దేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక విద్యా సంస్థల తరఫున కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ, నేడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి విషయం మనకందరూ తెలుసు. అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దేశం అనేక రకాల అభివృద్ధి జరిగింది. పేద ప్రజలకు సంబంధించినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కానీ, కుగ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, లేక భారతదేశాన్ని అణుశక్తి దేశంగా తీసుకొచ్చేటువంటి మరి పోఖ్రాన్ అణు పరీక్షలు కానీ, భారతదేశం మీద కన్నెత్తి చూస్తే కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై విజయం సాధించడం కానీ, ఈ రకంగా మరొక నీతివంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి ఒక మంచి పరిపాలన అటల్ బిహారీ వాజ్పేయి గారు అందించారు. అందుకే ఈరోజు భారత ప్రభుత్వము గుడ్ గవర్నెన్స్ డే, ఒక ఆదర్శవంతమైనటువంటి, ఒక నీతివంతమైనటువంటి, ఒక మంచి పరిపాలన మరి అందించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశమంతా కూడా ముందుకెళ్ళాలి, దేశం అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రకంగా పనిచేయాలని ఈరోజు ఆలోచనతో గుడ్ గవర్నెన్స్ డే కింద అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇష్టాగోష్ఠి సమావేశాలు, అనేక పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు, అదేవిధంగా సభలు, సమావేశాలు, రక్తదాన శిబిరాలు, మరి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఇతర అనేక రకాల సేవా కార్యక్రమాలు దేశమంతా కూడా నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా 25వ తేదీ మేరీ క్రిస్మస్, నేను ఈ యొక్క క్రిస్మస్ డే సందర్భంగా కూడా అందరికీ, క్రిస్టియన్ సోదరీమణులందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనము మతాలు వేరైనా, మనము కులాలు వేరైనా, మనము భాషలు వేరైనా, మనం ప్రాంతాలు వేరైనా, అందరం కూడా దేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదగాలి, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మేలు జరగాలి, అందరూ ఐక్యమత్యంతో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మనమందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలని ఈ క్రిస్మస్ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.